ఉండే మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రంతయు గడిచిన వారమంతయు మీరు నాకు తోడుగా ఉండి నైనా నా ఆవిష్కారం పొడిగించినందులకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఘనమైన మీ నామను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకు పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. మా తండ్రి, నీ ప్రజలతో కలిసి నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు నీ మందిరములో చేరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా పాప భారము నుండి నన్ను విడిపించి నీ బిడ్డగా నీ సొత్తుగా నేను నిన్ను ఘనపరచాలని నా తండ్రి నన్ను నీ శిలువ రక్తముతో కడిగి పవిత్రపరిచినందులకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనేక మార్లు ఈ యొక్క పాప లోకములో పాప భారముతో నేను కృంగి ఉన్నప్పుడు ప్రభువా, నీవు నా వైపు చూసి నా పాప భారమును తొలగించి నా పాపపు కట్లను తెంచివేసి ఈ అమూల్యమైన రక్తముతో నన్ను కడిగి ఈ రక్తము చేత కొనబడిన సంఘములో, ఈ రక్తము చేత కడగబడిన బిడ్డల్లో నిన్ను ఘనపరచాలని నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. నా మీద కోపగించుతూనే నీ వాత్సల్యత చూపినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఘనమైన నీ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మా తండ్రి, మీరు నా కుటుంబం పట్ల, నా పట్ల కూడా చేసిన మేలు ఉపకారములను బట్టి స్తుతిస్తున్నాను. ఎన్నో మేలులు ఉపకారములు చేసిన దేవునికి, రాజుకు ఇమ్మానుయేలుకు ఏమర్పించగలను తండ్రి? తిరిగి నడిగిన హృదయముతో, తగ్గింపు జీవితముతో త్వరగా రానున్న యేసయ్య పరిశుద్ధ నామమునకి నా కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగా బాడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగా బాడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంకమై శుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహానాయాస ఎప్పుడు తీరుతుందో. ఆహానాయాస ఎప్పుడు ధ్వనించును, ఆహానాయాస ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు,
కందిన కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. కీర్తన గ్రంథం కీర్తనలు 90 వచనంలో ఒక మాట రాయించినాడు. మోషే ప్రార్థన ఇది. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి. ఎక్కడికి రావాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని వాక్యంలో మార్కు సువార్తలో రాయబడింది, తన యొద్దకు రావాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడు, మార్కు సువార్తలో, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనకిష్టమైంది. సుందరమంకులు ఈ దినం ఉదయకాలం వరకు ఈ భూమి మీద తనకు ప్రభు అనుమతి ఇచ్చాడు. తిరిగి ఈ భూమి మీద నుండి నరులారా తిరిగి రండి. దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైన తర్వాత భూమి మీద ఎవరు ఉండలేరు కనుక దేవుని దగ్గరికి వెళ్ళాడు. దుఃఖపడద్దు. మనం ఒక దినాన్న మనం అందరం కనుక అక్కడికి వెళ్లాల్సిందే. అయితే ఒకటి ఏంటంటే, ఈ లోకంలో తన పని అయిపోయింది, తన పని ముగించుకున్నాడు. దేవుని వాక్యంలో రాయబడినట్టుగా తమ ప్రయాసలు మాని, తమ ప్రయాసం మాన్నాడు. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, శరీరంలో బాధ అంతా అనుభవించాడు. అయితే ప్రభుకి ఇష్టమైంది ఆయన వద్దకు ఆహ్వానించినాడు. ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడు, స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తా ఉంటున్నావు. నీ దాసుడు సుందరమంకులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నావు. తల్లి గర్భంలో పండేది మొదలుకొని పరలోకపు తండ్రి ఈ దినం ఉదయకాలం వరకు నువ్వు కాపాడుతూ వచ్చినావు. తనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నేను స్తుతిస్తా ఉంటున్నావు. నీ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. పరలోకపు తండ్రి, నీకు ఇష్టమైనది నీ యొద్దకు పిలిచావు. నేను స్తుతిస్తా ఉంటున్నావు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. కుమార్తెలు, కుమారులు ప్రభుమరి ఆదరణ దయచేయము. మనవన్లు, మనవరాన్లు పరలోకపు తండ్రి, నీ పరలోకపు ఆదరణ చేత వారిని ఆదరించు. నమ్మదగినటువంటి దేవుడు, తాను పొందిన రక్షణ, తాను పొందిన సహవాసము, తాను పొందినటువంటి ప్రభా సంతోషము ప్రభా కుమారులకు, ఇటు కుమార్తెలకు, అల్లుళ్లకు అందరికీ నువ్వు దయచేయి. పరలోకపు తండ్రి, నీ వందనాలు. తాను ప్రభు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. ఎంతో ప్రభు మరి భూమి మీద కుటుంబం అంతా రక్షించబడాలి, కుటుంబం అంతా ప్రభును ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నాడు. పరలోకపు తండ్రి, కనికరించి మేలు చేయి. నీ కృపాహస్తాలకి అప్పగించుకుంటూ కుటుంబాన్ని అంతటిగా నీ పరలోకపు ఆదరణ చేత ఆదరించమని, సాయంకాలం భూస్థాపన కొరకై సమస్తమును సిద్ధపరచు ప్రభా. నువ్వు తోడుకొండమని నీకే వందనాలు చెల్లిస్తూ, బంధుమిత్రాదులు ఎవరైతే స్నేహితులు ఎవరైతే రావాలనో వారిని క్షేమంగా నడిపించుమని ఎవరిని కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఆంటీ గునుక నీ పరలోకపు ఆదరణ చేత ఆదరించుమని యేసు ప్రభు నామంలోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తలకు ఉట్టే గుడ్డ కట్టింటే మళ్ళా రాదు. అంతేనండి, కొంచెం క్లోజ్ చేసి అదే కట్టి మళ్ళా ఇంకో చెప్పిన ఏమన్నా